హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. విద్యా దీవెన స్కీమ్‌కి సంబంధించి, వసతి దీవెన స్కీమ్‌కి సంబంధించి గత ప్రభుత్వం నుంచి ఎవరెవరిదైతే పెండింగ్‌లో అమౌంట్ అయితే ఉందో, విడుదల కాలేదో వాళ్ళందరికీ కూడా సంక్రాంతి నుంచి అయితే విడుదల చేస్తాం. బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ముందుగా జ్ఞానము పోర్టల్ నుంచి డేటా మొత్తం తీసుకొని ఎవరెవరికైతే ఎన్నెన్ని విడతల అమౌంట్ అనేది పెండింగ్‌లో ఉన్నాయో అవన్నీ కూడా ముందుగా అయితే కరెక్ట్‌గా విద్యార్థులకైతే వేస్తాం. తర్వాత మేమైతే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కి సంబంధించి మొదటి విడత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామనైతే మనకు అప్డేట్ గూడా అయితే హామీ గూడా రావడం అయితే జరిగిందనమాట. కాకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ అయితే ప్రశ్నిస్తున్నారనమాట. అసలు గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో అయితే మాకు 2 లేదా 3 విడతల అయితే అమౌంట్ అనైతే ఇప్పటికి గూడా ఒక్క రూపాయి గూడా అయితే కొత్త ప్రభుత్వం నుంచి అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో, ఎప్పుడు విడుదల చేస్తారని అయితే చాలామంది విద్యార్థులైతే అడుగుతున్నారనమాట. ఇకపోతే మనకి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మొదటి విడత అమౌంట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు? అసలు మేమైతే కాలేజెస్‌కి ఫీజెస్ అయితే పే చేసేసాం. సో, డైరెక్ట్‌గా కాలేజెస్‌కే వేస్తాం. కాలేజీ వాళ్ళ అకౌంట్స్‌కే వేస్తామని అయితే చెప్పారు కదా! సో, ఇప్పుడు మేము పే చేసేసిన వాళ్ళ పరిస్థితి ఏంటనైతే ఈ విధంగా అయితే చాలామందైతే విద్యార్థులైతే కన్‌ఫ్యూజ్ అవుతున్నారనమాట. సో, గాయ్స్ ముందుగా మనకి వచ్చిన అప్డేట్ ఏంటంటే, సో, హామీ రావడం అయితే జరిగింది. ముందుగా గత ప్రభుత్వం నుంచి ఏ ఏ స్కీమ్స్ అయితే విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్నాయో, ముఖ్యంగా విద్యా దీవెన స్కీమ్‌కి సంబంధించి, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి పెండింగ్‌లో ఉన్నాయో, ముందుగా వాళ్ళకైతే విడుదల చేస్తాం. తర్వాతే ఈ ఎవరైతే కొత్తగా ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ అయితే మొదటి విడత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదన్నమాట. చెప్పడం అయితే జరుగుతుంది గానీ, ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే లేదనమాట. సో, ఇవాళ, రేపు అనుకునే పరిస్థితి అయితే ఉంది. అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. కానీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి అయితే ఒక్కరు కూడా క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. సో, అప్డేట్ రాగానే మీకు వెంటనే అయితే నేను తెలియజేస్తాను. సో, ఈ వీడియో ఎవరైతే ఇక్కడి వరకు చూసారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎంతమంది ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారనేది నాకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, అప్పుడే నేను ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయగలుగుతాను. సో, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.